బ్రో నమస్తే. నమస్తే సత్య గారు ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? గుడ్. ఏం చేస్తున్నారండి ప్రస్తుతానికి? అంటే చాలా వరకు లైక్ ఉప్పల్ బాలు కానీ సత్య ఇప్పుడు మన కుర్చీ మడత పెట్టి ఆ తాతని సోషల్ మీడియాకి పరిచయం చేశారు కదా, అంటే మీ ఫీలింగ్ ఎలా ఉందండి? అంటే మీరు ఒక పర్సన్ని చూపించడము అది వ్యూవర్స్కి, అలా ఆ వ్యక్తి మంచిగా ఒక ఫేమ్ రావడం ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు గొప్పలు చెప్పుకోను. వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యారు. కాకపోతే ఒక నది ఉంటుంది మధ్యలో, నది అవతల ప్రొడ్యూసర్ ఉంటాడు, నది అవతల ఆర్టిస్ట్ ఉంటాడు. సో మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి వాడిని నేను. వాళ్ళిద్దరిని కలుపుతాను అంతవరకే. ప్రొడ్యూసర్కి టాలెంట్ కావాలి, ఆర్టిస్ట్కి అవకాశం రావాలి. సో నేను మధ్య నుండి హెల్ప్ చేస్తాను. మాది చాలా పెద్ద టీం. ఒకప్పుడు మా టీంలోనే ఉండేవారు రాకేష్ మాస్టర్ గారు, అలాగే ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, కుర్చీ తాత, గుంటి నాగరాజు, స్వాతి నాయుడు, కతరపాప, బంజారీస్ ప్రశాంత్, ఆవేశం స్టార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదండి మా టీం. నేను ఆర్టిస్టే. నేను సినిమాల్లో చేశాను, టీవీ షోస్ చేశాను, యూట్యూబ్లో కూడా చాలా స్కిట్స్ చేశాను, అన్నీ చేస్తుంటాను. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేస్తుంటాను. ఎన్ని సినిమాలు చేశారు? నా ఫస్ట్ మూవీ వచ్చి అన్నపూర్ణమ్మ గారి మనోడు, శివనాగ్ గారి డైరెక్షన్లో జమున గారి కొడుకుగా చేశాను. అలాగే కాలీఫ్లవర్లో చేశాను, సంపూర్ణేశ్వర బాబు గారి మూవీ. అందులో 2 క్యారెక్టర్లు చేశాను, డాక్టర్గా చేశాను, కమెడియన్గా చేశాను. అలాగే వెన్నెల కిషోర్ గారి సినిమా ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ ఉంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అందులో కూడా చేశాను. చాలా సినిమాలు చేశాను ఇలా చెప్పుకుంటూ పోతే. జై మొదలకొండ. అలాగే టీవీ షోలు జబర్దస్త్ చేశాను, శ్రీదేవి డ్రామా కామెడీ చేశాను, హైపరాది గారి టీంలో. చెప్పండి. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు మీకు? నాకా 1000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యింది, 10,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు పర్ షూట్కి? అది సినిమాకి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. సో కుర్చీ తాత రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పాడు, అంటే సత్య గారే నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడం జరిగింది అని అన్నారు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంది? అంటే ఒక మహేష్ బాబు, అంటే ప్రిన్స్ మహేష్ బాబు గారు తన ఒక డైలాగ్ని ఆయన సినిమాలో పెట్టుకోవడం, త్రివిక్రమ్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ వైరల్ అవుతున్న టాపిక్ మీద? త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారి టీము నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేనే కుర్చీ తాతని అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాను, తమ్మన్ గారితో కల్పించాను. ఆయన కూడా ఆర్థికంగా సహాయం చేశారు. ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడాను ఈయన మూవీలో పెడతా అన్నారు, మహేష్ బాబు గారితో డ్యాన్స్ వేపిస్తా అన్నారు. సేమ్ నా మహేష్ బాబు గారికి ఏ కలర్ అయితే డ్రెస్ కుట్టించారు, ఈయనకి కూడా అదే డ్రెస్ రెడీ చేసి ఉంచారు. నాకు ముందుగుండానే నాకు నవంబర్లోనే ఇంటిమేట్ చేశారు, షూటింగ్ ఉంటుంది డిసెంబర్లో అని చెప్పేసి. మా దురదృష్టం అనుకోవచ్చు, ఈయన డిసెంబర్ 20నే డేట్ ఇచ్చారు, ఆ డేట్లోనే ఈయన జంప్ అయిపోయినాడు. మార్నింగే నన్ను కలిసిండు. నేను చెప్పా, ఈ షూటింగ్ ఉంటుంది నీకు మహేష్ బాబు గారితో పాట అని చెప్పిన. అలాగే అన్నాడు. ఈలోకి జంప్ అయిపోయి ఆయన వరంగల్ వెళ్ళిపోయినాడు. అలా అక్కని చూడడానికి వెళ్ళిపోయిందంట. మేము గెస్ట్ చేయలేదు వరంగల్ వెళ్తాడని. ఇక్కడే ఎక్కడో పార్కుల్లోనో, లేకపోతే ఎక్కడ ఉంటాడు, లేకపోతే ఒంట్లో బాగోపోతే గాంధీ హాస్పిటల్లోనో, ఉస్మానియా హాస్పిటల్లోనో అడ్మిట్ అయి ఉంటాడని ఇక్కడిక్కడే మేము తిరిగాము అన్నీ. తన సంగారెడ్డిలో వాళ్ళు కొడుకుంటాడు, ఆ ఫోన్ చేసాం, రాలేదన్నారు. అప్పుడు ఏం చేసామంటే ఇంక దొరకడం లేదని చెప్పేసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇప్పించాను. కుర్చీ తాత వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతుర్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇప్పించాను. అప్పుడు నాకు వరంగల్లో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సత్యాలకు ఇంటర్వ్యూ చూశాను, కుర్చీ తాత వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్లో పడుకొని ఉన్నాడు, 2-3 రోజుల నుంచి ఇక్కడే పండుకుంటున్నాడు అని అంటే, అప్పుడు ఇమీడియట్గా గుంటూరు కారం టీము మేమంతా కార్లో వెళ్ళి ఆయన తీసుకొచ్చాం. కానీ అప్పటికే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఫినిష్. మేము వచ్చేసరికి ఇంకా అదే లాస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సో సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. మేము దానికోసం బాధపడ్డాము. నెక్స్ట్ అల్లు అర్జున్తో తీస్తున్నారంట, అందులో మీకు తప్పకుండా మా ఇద్దరికి ఇస్తామని అన్నారు. చూడాలి, మరి ఇస్తే సంతోషమే. మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కుర్చీ మడత పెట్టే సాంగ్కి కుర్చీ తాతకి సమ్ రెన్యుమినేషన్ ఇచ్చారని ఫేక్ న్యూస్ నడుస్తున్నాయి. ఫేక్ ఏం కాదండి, అంటే ఎంత ఇచ్చారని వాస్తవం ఏంటి అంటే, ఒకరు 1,00,000 అంటున్నారు, ఒకరు 5,000, ఒకరు అది ఏమి ఇవ్వలేదు అని అంటున్నారు. అది మీకు తెలిసిన వాస్తవం ఏమైంది? కవర్ అయితే ఇచ్చారండి తమన్ గారు, కవర్లో క్యాష్ ఉంది. ఆ కవర్ తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. మరి నేను ఏంటంటే ఎవరికైనా షూటింగ్లు ఇప్పిస్తా కానీ నేను వాళ్ళ రెమ్యూనరేషన్ విషయంలో నేను తలదూర్చను, డబ్బు విషయంలో నేను దూరంగా ఉంటా. ప్రొడ్యూసర్ కాబట్టి ఎవరికైనా ఒకటే చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు నేను ఉప్పల్ బాలు కూడా 2 సినిమాల్లో పెట్టించిన, కాలీఫ్లవర్ అని ఒక మూవీ, సంపూర్ణేశ్వర గారి మూవీ, అలాగే వెన్నెల కిషోర్ మూవీ ఒకటి అందులో పెట్టించిన, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. అలాగే బంజారీస్ ప్రశాంత్కి పెట్టి చాలామందికి పెట్టించాను, మీకు తెలుసు కదా మీడియా వాళ్ళకి.
ఇప్పుడు ఈయనకి ఇందులో నేను రెమ్యునరేషన్ విషయంలో నేను తలదూర్చనండి. వాళ్ళు ఎంత ఇచ్చారో వీళ్ళు ఎంత తీసుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఆర్థికంగా బాగానే సహాయం చేశారని చెప్పాడు ఆయన. ఇంతమందిని పరిచయం చేస్తున్నారు కదా, అంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది?